సో ప్రజెంట్ అయితే మనం శిల్పకళా వేదిక ముందు చిరంజీవి గారి ఫ్యాన్స్ తో ఉన్నాం అనమాట. సరే మూవీ రిలీజ్ ఉంది జనవరి 12న. సో వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ 12న మూవీ అయితే రిలీజ్ ఉంది మన చిరంజీవి గారిది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఎక్స్పెక్టేషన్కి హద్దులు లేవండి. మేము ఫ్యాన్స్ కాబట్టి మేము ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. సో ఈ రికార్డుల గురించే చూసుకోవాలి. ఎందుకంటే మాకు ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు కొత్త కొత్త సినిమాలు తీస్తున్నారు, కొత్త హిట్ కొడుతున్నాడు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతి వస్తూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం సినిమా రావడమే సంక్రాంతి తీసుకొస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి చిరంజీవి గారికి ఫ్యాన్ సార్ మీరు? మేము మాకు తెలివి వచ్చినప్పటి నుంచి, నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి మేము చిరంజీవి ఫ్యామిలీ మొత్తం అండి. దాదాపు ఇప్పుడు 42 ఇయర్స్. నాకు 9-10 ఇయర్స్ నుంచి ఉన్నప్పటి నుంచి మేము చిరంజీవి ఫ్యామిలీ ఫ్యాన్స్ అండి. మొత్తం ఫ్యామిలీ మొత్తం చిరంజీవి గారు ఫ్యాన్స్ అండి. సార్ నయనతార గారు చిరంజీవి గారు ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, అలాగే మనకి ట్రైలర్ కూడా చూసాము. ఎలా అనిపించింది అది చూసినప్పుడు? బ్లాక్ బస్టర్ అండి. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం ప్లస్ ఎంటర్టైన్మెంట్. అనిల్ రావుపూడి గారు ఒక ఫ్యామిలీని ఒక మామూలుగా సినిమాకి వెళ్ళాలంటే ఒక మాస్ ఒక క్లాస్ వెళ్ళాల్సి, కానీ మాస్ క్లాస్తో పాటు ఒక ఫ్యామిలీ మొత్తం జంటగా చూసి ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక 3 గంటలు కూర్చొని ఆస్వాదించేలా ఒక సినిమా తీస్తాడు. సో దీనికి డబల్ డోసుగా ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే వెంకటేష్ కూడా దీంట్లో కలిశారు కాబట్టి మామూలుగా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా టాప్ అండి. దాంట్లో ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ దమ్ బిర్యానీ అన్నట్టు మాకు ఇస్తున్నారండి. సో ధమాకా. సో హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషం. సో 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. దానికి మేము వెయిట్ చేస్తున్నామండి. ఈరోజు మా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి 11th నుండే. చాలా మంది ట్రోలర్స్ అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది చిరంజీవి గారిని, సీరియల్ యాక్టింగ్ లాగా ఉంది ఈ సినిమా అని. సో ట్రోలర్స్ కి మీరేం కామెంట్స్ చేస్తారు? ఆయన గురించి అంటే ట్రోల్స్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి నెగిటివ్ కామెంట్స్ అనేది పట్టించుకోం. ఆయన ఒక బ్లడ్ డొనేషన్ పెట్టినా దాని మీద ట్రోల్ చేశారు. అంటే సినీ ఫీల్డ్లో పెద్ద పెద్ద హీరోలు ఆయన గురించి ట్రోల్ చేశారు. ఆయన ప్రతి దానికి ఒక చిరునవ్వు, ఆయన పేరులో ఉన్నది ఒక చిరునవ్వు, ఇట్లా నవ్వి వెళ్ళిపోతాడు. మాకు ఫ్యాన్స్గా కూడా ఆయన ప్రతిసారి మాకు ఎక్కడ చెప్పినా ఇదే మాట చెప్తాడు. ఇలాంటి దాంట్లోకి మీరు ఏమంటారు బాధపడకండి, మన పని మనం ఏదో చేసుకోవాలంటాడు. ఒక అభిమానులు ఒక ఏదో కట్అవుట్స్ కట్టి బ్యానర్లు కట్టి కాకుండా సమాజ సేవ ఏదైతే చేసుకోవాలో సేవా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పారో అదే విధంగా ఆయన ఎవరితోని గొడవలు కానీ వేరే విధంగా మాట్లాడరు. నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ సమాధానం చెప్పాలి, మన పని మనం చేసుకుంటూ పోతే ఏది లేదు. హ్యాపీగా ఆయన సినిమా కూడా అదే కామెడీ యాక్షన్లు ఇవన్నీ, యాక్షన్ ఫిలిం అయినా సరే ఒక మెసేజ్ ఉంటుంది, కామెడీ ఫిలిం అయినా ఒక మెసేజ్ ఉంటుంది. కాబట్టి అసలు మేము ట్రోల్స్కి అనేదానికి మేము ఏది పట్టించుకోము, అవసరం కూడా లేదు మాకు. ఏదన్నా ట్రోల్స్ చేసుకోండి, ఆయన టాలెంట్ ఆటోమేటిక్గా సక్సెస్ అయిన తర్వాత ఆయన జస్ట్ ఒక ఫోటో కనబడితేనే అది సక్సెస్ అయిపోతుంది ఏదైనా ఫిలిము. అలాంటిది ఆయన టోటల్గా కామెడీ. ఆయన ఎప్పుడో ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఏదైతే స్వాగ్ ఉందో అలా కనబడుతున్నాడు మాకు 100%. యంగర్స్ కూడా ఇప్పటికీ చిరంజీవి గారిని అయితే లైక్ చేయడం. ప్రతి హీరో ఆయన ఇన్స్పైర్ తీసుకొని వచ్చిన వాళ్ళే, వాళ్ళ కుటుంబంలో సహా అందరు ఎవరైనా ఈరోజు ఒక సినిమా హిట్ అయిపోతేనే ఏదేదో చెప్తున్నారు. ఆయన ఎన్నో సినిమాలు హిట్, ఎన్నో సంవత్సరాల నుంచి దానిలో ఉన్నాడు. ఆయన చూడండి కాదు, చెయ్యండి కాదు. కాబట్టి ఇలాంటి ట్రోల్స్కి మా సమాధానం చెప్పాల్సిన అవసరం అసలు దాని గురించి పట్టించుకోం. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఇప్పుడు చిరంజీవిని ట్రోల్ చేశామనుకోండి వాళ్ళకు నేమ్ కోసం అంతే, వాళ్ళ పాపులారిటీ కోసం, వాళ్ళ టీఆర్పీ గురించి అది చూస్తున్నారు తప్ప మిగతా అది మాత్రం ఏది లేదు. దాంతోపాటు వెంకటేష్ గారు ప్రతి సినిమా ఆయన కామెడీగా ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిస్తే మేము ఊహించగలేకపోతున్నాం. అంటే మేము మల్టీ స్టార్ అనే వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ ఈ సినిమానే కొత్త యాక్టింగ్ నేర్చుకున్నట్టే వాళ్ళు ప్రతిదీ ఓ డైరెక్టర్ ఎలా అయితే చెప్తున్నాడో అలా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరు స్టార్ని పెట్టుకొని అనిల్ రావుపూడి గారు కూడా చాలా గ్రేట్ అండి. ఇద్దరు స్టార్తోని అట్లా వేసి ఒక కామెడీగా చూపిస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. థియేటర్లో ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉండాలి, ఇంకంతే, ఇంకా వేరే ఏం లేదు. సంక్రాంతి ఈసారి నవ్వుల పండుగతో ఆయన ప్రతి సంక్రాంతికి నవ్వులతోనే వస్తాడు. చిరంజీవి గారు వచ్చిన ప్రతి సంక్రాంతి అది యాక్షన్ కానీ ఏదైనా హ్యాపీగా హిట్ అయిపోయినా ఇది కూడా 100% అవుతుంది. వేరే ఏ ప్రాబ్లం లేదు. మాకు ఆ ఫ్యాన్స్గా ఒక చాలా ఆనందంగా ఉన్నాం మేము. ఆయన సినిమా ఎప్పుడు వచ్చినా మాకు అప్పుడే పండగ. సంక్రాంతి దసరా ఉగాది అని కాదు, ప్రతిసారి మాకు పండగనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.